ఉత్సాహంతో బెటర్ పాజిటివిటీతో 11 p.m. నా వర్క్ అంతా అయిపోయింది. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ ద జర్నల్ ఆఫ్ దిస్ డే అండ్ నెక్స్ట్ డే టు డూ లిస్ట్ కూడా రాస్తున్నా. ఫస్ట్ అయితే టు డూ లిస్ట్ తో స్టార్ట్ చేస్తున్నాను. కనిపిస్తుంది లేదు, బట్ నేను ఇక్కడ ఆల్రెడీ డేట్ వేసాను, సెకండ్ జూన్ అని చెప్పి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ 1st జూన్లో నేను ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ కొన్ని రాస్తున్నాను, అవి కంప్లీట్ చేశాను. సో జర్నల్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతే. రేపు మాట్లాడుకుందాం. 2 టిక్స్ చేశాను, మిగిలిన అయితే నేను చేయడానికి రావలేదు. అనుకున్న దానికంటే వేరే కంటే అయ్యింది. సో యాక్చువల్లీ మార్నింగ్ లేవగానే మొత్తం మారిపోయింది. అంటే నెక్స్ట్ డే ఒక చిన్న షార్ట్ ట్రిప్ లాగా ప్లాన్ చేసాం. నెక్స్ట్ డే అంటే రేపు. సో ఈ రోజంతా ఇల్లంతా సార్టింగ్, సో దానికోసం ప్రిపరేషన్స్ అట్లా అయిపోయింది. జస్ట్ లైక్ అలా చెప్పేదంటే జస్ట్ లైక్ మొత్తం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది ప్లాన్ చేసే దానికి. సో చేసిన దానికి బట్ స్టిల్ ఇట్స్ ఓకే. బట్ ఐ డోంట్ ఫీల్ సంథింగ్ బ్యాడ్ హ్యాస్ హ్యాపెండ్ అని నేనేం అనుకోవట్లేదు. ఫస్ట్ డేనే ఇలా అయింది, ఎందుకు ఇట్లా అట్లా ఏమైంది అనుకోవట్లేదు. బికాస్ ఫస్ట్ డేనే ఇంత ఛాలెంజింగ్గా ఉంటుంది, ఇంకొంచెం ఎగ్జైటింగ్ ఉంది నాకు చెప్పాలంటే. సో ఈ రోజు నైట్ నేను ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అన్నది రాస్తున్నాను. జనవరి రాస్తాను. జూన్ 1st నైట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే June 2nd. సో అఫీషియల్లీ ఇది ఫస్ట్ డే అంటే నైట్ స్టార్ట్ అయింది. సో హౌ ద నెక్స్ట్ డే వెళ్తూ అన్నది చెప్పడానికి ఇట్స్ నాట్ టు దాట్ ఎక్స్టెంట్. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఇట్ ఈస్ ఛాలెంజ్. ఈ వర్స్